పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ చరణ్ కౌశిక్ ఉన్నారు. అన్న చెప్పండి అన్న, సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య ఈ రోజు మొత్తం తెలంగాణలో వాడి వేడి చర్చ జరుగుతుంది. మొత్తం అటెన్షన్ మొత్తం మన తెలంగాణలో ఉంది. మీరు అవినీతి చేశారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మాకంటే ఎక్కువగా మీరే అప్పులు చేశారు, రాష్ట్రాన్ని కూడా అప్పులు కుప్పగా మార్చారని చెప్పేసి కూడా కేటీఆర్ నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అలవాటైంది సవాల్ ఇసురుడు పారిపోడు. అంతకుముందు కూడా కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాల విషయంలో కేసీఆర్ గారు ఏమన్నాడంటే మా పిల్లలు చూసుకుంటారని చెప్పి సవాల్ ఇచ్చారు. ప్రభుత్వము కృష్ణా జలాలు గోదావరి జలాలు చర్చ పెడితే హరీష్ రావు కేటీఆర్ గారు పారిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి హరీష్ రావు గారు, తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఇక్కడ చాలా స్పష్టంగా మొత్తం టెండరే 600 కోట్లు. ఇది అక్కడ మైనార్టీ శాఖ కావచ్చు, బీసీ ఎస్సీ వెల్ఫేర్ సంబంధించి అందులో అలాట్ అయింది 500 కోట్ల చిల్లర. మరి 2000 కోట్ల అవినీతి జరిగిందో చెప్పండి. ఇంతవరకు ఆ ప్రశ్న సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ డిక్లరేషన్ ప్రకటించింది కదా, ఆ డిక్లరేషన్ ప్రకటించింది కదా చెప్పే ప్రయత్నంలో అనవసరంగా తెలంగాణ రాష్ట్రంలో గందరగోళ వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నాయకులు హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, ఇప్పుడు ప్రవీణ్ కుమార్ కూడా అది వ్యాపించింది. దానిలో భాగంగా తెలంగాణ సమాజం తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తాం. దానిలో భాగంగా అమరవీరుల స్తూపం దగ్గర అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు, అజారుద్దీన్ గారు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులంతా వచ్చి ఆ టెండర్ల సంబంధించి ఏం జరిగింది, ఎక్కడ స్టార్ట్ అయింది, గ్లోబల్ టెండర్లు ఎందుకు పిలవాల్సి వచ్చింది, తర్వాత గతంలో ఏ విధంగా డివైడ్ చేసిందని ఏ విధంగా ఇచ్చినాం, వాళ్ళుగాక ఆ టెండర్లో చూసిన ఇంద్రమ్మ, అదేవిధంగా గతంలో బతుకమ్మ చీరల టీచరు ఆ పరిస్థితి కూడా చూసినాం. ఈరోజు ఇంద్రమ్మ చీరలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు, మహిళలు పెళ్లి, అదేవిధంగా పండుగలకు కావచ్చు, పెళ్లిళ్ళకు కూడా చీర కట్టుకున్న పరిస్థితిని చూసినాం. అట్లా నాణ్యత ప్రమాణాలు పెంపుచే ప్రయత్నంలో భాగంగా గ్లోబల్ టెండర్ పిలిస్తే దాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతాం. అంటే మీరేమో 600 కోట్లకే టెండర్ పిలిచామని చెప్తున్నారు, కానీ 2000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి ప్రవీణ్ కుమార్ ఆరోపిస్తూ ఉన్నారు. అదే తలకాయ మీద మెడకాయ మీద ఎవరైనా అట్లా మాట్లాడతారా? మేము ఆధారాలతో వచ్చాం కదా, ఆధారాలు లేకుండా నోటికి ఏదొస్తుంది మాట్లాడితే మిస్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మీరు గతంలో సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ కూడా పనిచేశారు. అదే కాకుండా మీరు బీఎస్పీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారో తెలంగాణ సమాజం చూసారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో పోయిన తర్వాత ఏం మాట్లాడుతారో తెలంగాణ సమాజం చూస్తున్నారు. కాబట్టి ఆధారాలు లేకుండా, నిరూపణమైనటువంటి ఆధారాలు లేకుండా అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి దానిలో భాగంగా అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు చాలా స్పష్టంగా ఆధారాలతో కూడిన సమాచారాన్ని మీడియా ముందుంచుడు. ఖచ్చితంగా కేసీఆర్ గారు వస్తే ఈ అంశం విషయంలో అసెంబ్లీలో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సోషల్ వెల్ఫేర్లో ఒక ఉన్నతాధికారిగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఆడ వ్యవస్థ ఏముంటుంది, ఎట్లా ఉంటుంది అని అన్ని విషయాలు తెలుసు. నాకు తెలుసు కాబట్టి నా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి, మీరు రండి అని చెప్పేసి ఇప్పుడు సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ రండి అని చెప్పేసి కూడా సవాల్ విరిచారు. మీరు అక్కడికి ఎందుకు వెళ్ళట్లేదు? మరి అసలు ఆధారాలు ఉంటే బయట పెట్టాలి కదా. ఇప్పుడు సమాజ్ గ్రూప్ ప్రెస్ క్లబ్ అయితే పనిచేసిన అధికారికి అక్కడ ఏం జరుగుతుందో అన్ని తెలుసు కదా దానికి ఆఫీసర్కి. అరే అల్లా ఉన్న మంత్రి ఏమో 600 కోట్లు అంటే లేదు, ఇంకో 1400 కోట్లు కలిపి మరి ఎవడవుతాను నేను? 600 కోట్ల రూపాయలు దాన్ని నువ్వు 2000 కోట్ల రూపాయలు అంటే ఏమన్నా అర్థం ఉందా? టెండర్లే 600 కోట్లు, అందులో వచ్చింది కోడి చేసింది 500 కోట్లు చిల్లర. మరి 200 కోట్లు ఎవరిని ఎట్లా జరుగుతుంది? చదువుకోనట్టు కూడా చెప్తారు కదా. ఇది దీనికి ఐఏఎస్ చేయాలన్నా, లేకపోతే నువ్వు బీఎస్పీలో పనిచేసి బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా సవాల్ ఇస్తుంది ఏమైనా అర్థం ఉందా? మిస్టర్ ఐఏఎస్ గారు, ఐఏఎస్ కూడా కాదు, ఐపీఎస్ గారు కనీసం మినిమం సెన్స్తో మాట్లాడాలా. 2000 కోట్లని మీరే మాట్లాడుతుంది. టెండర్ ఏమో 600 కోట్లు పిలిచి ఆ కోడి చేసింది 500 కోట్లు. మరి ఎట్లా 2000 కోట్లు అవినీతి జరిగిందో చెప్పండి, ఆధారం బయట పెట్టండి. నాకని తెలుసు అంటే ఎట్లా? మళ్ళీ ఇప్పుడు డిక్లరేషన్ గురించి మాట్లాడుతూ ఉండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అంటే ఏ ఎండకు ఆ గొడుగు పెట్టే ప్రయత్నం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్నారు, చాలా స్పష్టంగా కనపడతాం. కాబట్టి ఈ సమంతా కూడా అవినీతి జరగలేదు. చాలా స్పష్టంగా ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. ఒకరోజు మొత్తం చర్చ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పి, ఇది ఇంతకుముందు హరీష్ రావు గారు మాట్లాడండి ఒక నెల రోజుల ముందు, దానికి ముఖ్యమంత్రి గారే మాట్లాడాడు. 600 కోట్లలో ఎట్లా జరుగుతుందా 2000 కోట్ల అవినీతి? తలకాయ మీద మెడకాయ ఉన్నాడు ఎవరైనా చేస్తారు ఇట్లాంటి చెప్పి హరీష్ రావు గారు కౌంటర్ ఇస్తే మరి ఆయన పోయిండు. ఇప్పుడు హరీష్ రావు గారు పోయిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చారు. అంటే ఏదో ఒకటి మాట్లాడాలి, సబ్జెక్టు లేదు కాబట్టి బీఆర్ఎస్ పడి ఏదో ఒకటి మాట్లాడి తెలంగాణ సమాజాన్ని పక్కదారి పడిచే ప్రయత్నం జరుగుతాం. ఇప్పుడు మరో మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా కొద్దిసేపట్లో గాంధీ భవన్ నుంచి నేను తెలంగాణ భవన్కి వెళ్తాను, అక్కడ కేటీఆర్ హరీష్ రావు ఇచ్చిన సవాల్కి నేను సిద్ధంగా ఉన్నాను, అన్ని ఆధారాలతో తీసుకొస్తాము, ఎవరు ఎక్కువ అప్పులు చేశారు అనేది కూడా నేను బయట పెడతానని చెప్తా ఉన్నాను. ఇక్కడ హరీష్ రావు గారు అయినా కేటీఆర్ గారు గతంలో మంత్రికి మంత్రి సమాధానం, వర్కింగ్ మెంట్కు కేటీఆర్ గారు కాబట్టి జగ్గారెడ్డి గారు సమాధానం చెప్తాను. మరి ముఖ్యమంత్రి ఎట్లా సమాధానం చెప్తాడు? ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? కేసీఆర్ గారికి మేము సమాధానం చెప్తాం. ఆయన గతంలో ముఖ్యమంత్రి పనిచేసిన ప్రధాన ప్రతిపక్ష నేత, నేను అధికార పక్ష నేత. ఆయన అసెంబ్లీకి వచ్చినా సమాధానం చెప్తాను, లేకపోతే ఎక్కడికైనా వస్తే నేను సమాధానం చెప్తాను సిద్ధంగా ఉన్నా. వర్కింగ్ మెంట్గా జగ్గారెడ్డి గారు సమాధానం చెప్తాను సిద్ధంగా ఉన్నా. మీరు మంత్రిగా పనిచేసారు జూపల్లి కృష్ణారావు గారు చెప్తాను సిద్ధం. మళ్ళీ అంటే ముఖ్యమంత్రి సమాధానం ఏంది? ముఖ్యమంత్రి చెప్పేది సంబంధించిన శాఖ మంత్రులే సమాధానం చెప్తాను సిద్ధంగా ఉన్నారు, వర్కింగ్ మెంట్లు సిద్ధంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మీరు సమాధానాలు ఇంటికి కూడా మీరు సిద్ధంగా లేరు. ఏది పడితే అది మసిబూసి మారడకాయ చేసి నోటికి ఏదొస్తుంది మాట్లాడే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది తప్ప వాళ్ళు చేసిన ఆరోపణలో వాస్తవాలు లేవు.
ఆధారాలు లేవు కాబట్టి అనవసరంగా ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రతిసారి ఆరోపణలు చేస్తూ పారిపోడు. అసెంబ్లీ ఇప్పుడు ఎన్నుకున్నది ఏమిటికి మరి? హరీష్ రావు గారు ఎమ్మెల్యే, కేటీఆర్ గారు ఎమ్మెల్యే, కేసీఆర్ గారు ఎమ్మెల్యే. మేము ఎన్నుకుంది ఎమ్మెల్యేలు ఎన్నుకున్న తర్వాత మీరు అసెంబ్లీలో చర్చ పెడతారా, బయట పెడతారా? అసెంబ్లీలో చర్చ పెడితే రికార్డ్ అవుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు తెలుస్తుంది, అది రికార్డులో నిలిచిపోతుంది. కాబట్టి ఆ అంశాల మీద చర్చ చేద్దాం. మీ 9 సంవత్సరాల పరిపాలన, కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల పరిపాలన, బీజేపీది 12 సంవత్సరాలు, మొత్తం గుండు గుత్తగా ఒకరోజు మొత్తం చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే అసెంబ్లీకి రారు, ప్రతిపక్ష నాయకుడు జీతం తీసుకుంటాడు. కేటీఆర్ హరీష్ రావు గారే మొత్తం అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏం మాట్లాడాలో అర్థం కాక బీఆర్ఎస్ పార్టీ ఆదరణకరం అవుతూ ఉంది. రోజు రోజు బీఆర్ఎస్ పార్టీ బలహీనపడతా ఉంది. ప్రజల నుంచి మంచి స్పందన రావట్లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇట్లాంటి అవాస్తవాలు ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే మీ మాజీ నాయకుడు జీవన్ రెడ్డి గారు కూడా అడ్లూరు లక్ష్మణ్ కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, అజరుద్దీన్ కానీ కేటీఆర్ స్థాయికి తగిన వాళ్ళు వాళ్ళ స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. మీ స్థాయి దిగదార్చుకొని బీఆర్ఎస్ పార్టీలో పోయారు. ఇక మీరు మాట్లాడతారు సార్, మీరెక్కడ వాళ్ళెక్కడ, వాళ్ళ పక్కన పోయి కూర్చుంటలే. కేటీఆర్ మా వర్కింగ్ నేను చెప్తున్నావు కదా, మరి మీకన్నా పెద్ద నాయకుడు కేటీఆర్ గారు ఏమన్నా అంటే కేటీఆర్ గారు మీరు పెద్ద నాయకుడు అయినటువంటి మీరే కేటీఆర్ గారి సమక్షంలో పనిచేస్తున్నప్పుడు కేటీఆర్ గారికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు అంటే మంత్రులు మీకు మంత్రులుగా కనపడతలేరు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అంటే అంత చురుకన ఉందా జీవన్ రెడ్డి గారికి? జీవన్ రెడ్డి గారికి దిగజారే బీఆర్ఎస్ పార్టీలో పోయాడు, దిగజారే బీఆర్ఎస్ పార్టీలో ఆయన నివసిస్తున్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ మేము మాట్లాడితే ఎట్లా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది. కాంగ్రెస్ పార్టీలో నాయకులు కావచ్చు, మంత్రులు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తా ఉన్నారు. ప్రభుత్వము చాలా ప్రజాస్వామ్యబద్ధ డెమోక్రటిక్లో ముందుకు పోతూ చాలా పారదర్శకంగా వ్యవహరిస్తుందని తెలంగాణ సమాజం గమనించారు. దాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం సోషల్ మీడియా లేకపోతే మీడియాలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకునే ప్రయత్నమే తప్ప వాళ్ళు మాట్లాడే మాటల్లో వాస్తవం లేదు. కాబట్టి ఆధారాలు బయట పెడతలేదు. ఇప్పుడు జూపల్లి కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చే మంత్రి అయ్యారు. నా దగ్గర అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో కూడా అన్ని విషయాలు నా దగ్గర ఉన్నాయని చెప్తా ఉన్నారు. అదే చెప్తున్నాం కదా జూపల్లి గారికి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 9 సంవత్సరాల కాలం పాటు ఏనాడన్న పారదర్శకం వివరించరా? మీరు చూసారు కదా, బతుకమ్మ చీరలే ఉదాహరణ, తర్వాత కాళేశ్వరం ఒక ఉదాహరణ, సెక్రటరీ అంచనాలే ఒక ఉదాహరణ. 70,000 కోట్ల తెలంగాణ 7 లక్షల కోట్లు అప్పయింది. 10,20,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ బిల్లు పెండింగ్ పెట్టిపోయారు. యాదాద్రి భద్రాద్రి పౌర కొనుగోలులో అవన్నీ జరిగినమాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రంలో మీరేం చేసారో తెలంగాణ సమాజం కళ్ళ ముందు కనపడుతుంది కదా. ఇందిరమ్మ చీరలు కట్టుకున్నారా? నెల రోజులు 2 నెలలు మించి చీరలు చీకిపోయినట్టు పరిస్థితి మనం చూసినాం. ఈరోజు పండుగలకు తర్వాత ఇంట్లో శుభకార్యాలు జరిగితే ఇందిరమ్మ చీరలు కట్టుకొని అదేవిధంగా మహిళలంతా బయట తిరుగుతూ ఉన్నారు. అదే కాకుండా మీరు చూస్తున్నాం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ చాలా పారదర్శకంగా మంచి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. మొన్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏదైనా కూడా గ్లోబల్ టెండర్ పిలిచి నాణ్యత ప్రమాణ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఖచ్చితంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం జరగకుండా ముందుకు తీసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. అంటే ఈ అంశం ఎంతవరకు వెళ్ళబోతుంది అసలు? మీరు దీన్ని 2 రోజులు ఇట్లా కొనసాగించి వదిలేస్తారా, లేకుంటే మీరు అదే స్టాండ్ మీద నిలబడే సవాల్? కేసీఆర్ ఎప్పుడు వచ్చినా అసెంబ్లీకి, కేసీఆర్ గారు ఎప్పుడు కాగితం ఇచ్చిన అసెంబ్లీ స్పీకర్కు అసెంబ్లీ సమావేశాలు పెట్టడానికి సిద్ధంగా ఉంది. దాని మీద చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతిపక్ష నాయకుడు రాడు అసెంబ్లీకి, జీతం మాత్రం తీసుకొని పామోదులో రెస్ట్ తీసుకున్న కేసీఆర్ గారి ప్లేస్లో మరి హరీష్ రావు గారు కేటీఆర్ గారు అయితే వాళ్ళన్న లేఖ రాస్తే ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. ఒకరు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఇంకోటి బీఆర్ఎల్పీ నేత అయినా కూడా మాకు అభ్యంతరం ఏం లేదు కదా. అప్పుడు మీరే రాయొచ్చు లేఖలు రాస్తే ప్రభుత్వం చర్చ పెడుతుంది కదా. అమ్మ పెట్టదు అడుకొని అన్నట్టు అనవసరంగా రాద్ధాంతం చేసేందుకు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అన్ని అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేసి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, మళ్ళీ అదే పని చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి మీరే ప్రత్యేక అసెంబ్లీ పెట్టి దీనిపైన చర్చ కూడా చేయొచ్చు కదా. అంటే వాళ్ళు లేఖలు రాసే వరకు మీరు ఎందుకు వెయిట్ చూసారు? లేఖలు రాసేవరకు అంటే అదే మేము ఎట్లా పెడతామో, ఇప్పుడు అవినీతి జరిగింది, ఇట్లా టెండర్లో గోల్మాల్ జరిగింది అని మీరే చెప్తా ఉన్నారు. ఈ గోల్మాల్ జరిగినప్పుడు అసెంబ్లీలో చర్చ పెట్టాలని చెప్పి మీరు కోరితే ప్రభుత్వం పెట్టకపోతున్నారు కదా. మీరు లేఖ రాయకుండా ఒకటినే మాకల్లా మేము ఒప్పుకున్నట్టే కదా మేము పెట్టినామంటే. మీరు కోరితే ప్రభుత్వం పెట్టకపోతే అయ్యా నిజమే గోల్మాల్ జరిగిందని చెప్పొచ్చు. అయితే మొత్తానికి ఈరోజు తెలంగాణలో అయితే వాడి వేడిగా అయితే రాజకీయాలు జరుగుతాయి. సవాళ్ళు ప్రతి సవాళ్ళు మేము చర్చకు సిద్ధం అంటే మేము చర్చకు సిద్ధం అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ మంత్రులు అట్లాగే బీఆర్ఎస్ నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ గన్పార్క్ వద్ద కూడా వస్తే మేము సిద్ధంగా ఉన్నాం, ఎవరితో వాళ్ళతో చర్చలు జరిపే ప్రసక్తి లేదు. రాజ్యాంగబద్ధంగా ఎవరైతే ఎన్నుకున్నారో అసెంబ్లీ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎవరైతే శాసన సభ్యులు ఉంటారో వాళ్ళతోటి మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మంత్రులు కూడా చెప్పారు. అయితే మొత్తానికి ప్రతిపక్షాలు విసిరిన సవాల్కైతే అధికార పక్షం కూడా మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి, మీరు ఎక్కడికంటే అక్కడికి చర్చకు మేము వస్తాము, కానీ ఎవరైతే ప్రజాబద్ధంగా ఎన్నుకున్నారో వాళ్ళతోటే చర్చలు చేస్తామని చెప్పేసి కూడా మంత్రులు కూడా చెప్పడం జరిగింది. అయితే చూడాలి మరి అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఎలా స్పందిస్తాయి అనేది. కెమెరామెన్ మోహిత్తో కిరణ్ కుమార్, గన్పార్క్, హైదరాబాద్.